నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి తెనాలి పర్యటన. అద్దంకిపోయిన సింగడు పోనుపోయాడు రాను వచ్చాడని ఒక సామెత. తెనాలి వెళ్ళి ఆయన ఏం సాధించారు? ఇప్పుడు వాళ్ళకి నేర చరిత్ర ఉంది. నేర చరిత్ర ఉన్న వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాని మీద హోంశాఖ మంత్రి కూడా మాట్లాడారు. బహిరంగంగా ఇవ్వటం అనే దానికి సంబంధించి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. వాళ్ళని తీసుకొచ్చి మరీ కొట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి అభియోగం. ఇప్పుడు ప్రతిసారి కులం కార్డు తీసి వాళ్ళకి రౌడీ షీట్లు అయినప్పుడు వాళ్ళ మీద వాళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించిన రికార్డు స్పష్టంగా ఉన్న తర్వాత లోకల్స్ నుంచి వచ్చిన ఫిర్యాదులు, లోకల్స్ పడ్డ బాధలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రంగా స్టాండ్ తీసుకోవటం ఏంటనే మాటలు మరి సమాజంలోని అన్ని కార్నర్స్ నుంచి వినపడుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం హడావుడిగా ఇచ్చిన జీవోని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నట్టు చేసిన ప్రకటన. అయితే కోర్టులో ఇప్పటికే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మూవ్ కావటం. ఈ అంశాలన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు శివశంకర్ గారు, ఎంఎస్ఎంఈ చైర్మన్, యాజ్ వెల్ జనసేన సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ శివశంకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి తెనాలి పర్యటన ద్వారా ఆయన ఏం సాధించారని మీరు అనుకుంటున్నారు? ఆయన సాధించింది శూన్యం అండి. వాసుదేవన్ గారు, నమస్కారం. వాసుదేవన్ గారు, 99 ప్రేక్షకులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనని రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచన ప్రతిపక్ష నాయకుడికి అది చాలా దురాలోచన. ఎప్పుడూ కూడా సిస్టాన్ని, వ్యవస్థని పాడు చేసే చూడకూడదు. ప్రతిపక్ష పార్టీగా నాయకుడిగా ఉన్న ఆయనకి బాధ్యత ఉంటుంది. ఈ రాష్ట్ర పరిస్థితుల మీద కానీ, ఈ రాష్ట్ర శాంతి భద్రతల మీద కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి పరంగా కానీ ఒక క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఇప్పుడు అక్కడ ఏదైనా జరిగింది అంటే ఇక్కడ వాసుదేవన్ గారు 2 రకాల లబ్ధులు పొందడానికి చూశారు. వాళ్ళ ఎంపీ గురుమూర్తి ఏం చేశాడు? ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేశాడు. హ్యూమన్ రిసోర్స్ కేంద్ర కమిటీ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ చేశాడు. హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశాడు. వెరీ గుడ్. దాన్ని మనమే తప్పు పట్టం, ఎందుకంటే వాళ్ళ హక్కులు భంగం కలిగాయి అన్నటువంటిది న్యాయపరమైన. నాదొక ప్రశ్న సార్, మీరే చెప్పండి. ఇప్పుడు వాళ్ళ వల్ల బాధితులైన ఐతానగర్ ప్రాంతవాసులు వాళ్ళు కూడా ఎన్హెచ్ఆర్సీకి, నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్ళారనుకోండి, పరిస్థితి ఏంటి? వెళ్తారు కదా. ఎవరు ఇప్పుడు బాధితులు మహిళలు ఉన్నారు అక్కడ, చాలా అసభ్యంగా ప్రవర్తించారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోయారు. వాళ్ళకి తగిన శాస్తి పోలీసుల ద్వారా జరిగింది అనేది వాళ్ళైతే దే ఫెల్ట్ హ్యాపీ. రేపు వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కదా నేషనల్ ఉమెన్ కమిషన్కి. అంటే ఇక్కడ మీరు మంచి పాయింట్ అంశాలు లేవనెత్తారు. వీళ్ళు పోలీసులు వీళ్ళు కొట్టినంత మాత్రాన వాళ్ళ హ్యాపీ అయితే అది కరెక్ట్ కాదండి. వాళ్ళు బాధితులు అక్కడ. ఆ బాధితులు ఎప్పుడు హ్యాపీ అవుతారు అని అంటే వీళ్ళకి తగిన శిక్ష పడాలి. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన అరాచకాలకి చట్టపరంగా శిక్ష పడినాడు మాత్రం వాళ్ళు సంతోషిస్తారు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అయితే ఏంటంటే దీని ద్వారా ఏమిటి అని అంటే ఇంకొకరు నేరపూరితమైనటువంటి ఆలోచనలకు రాకుండా ఉండడానికి ప్రివెంటివ్గా పోలీస్ వారు ఇటువంటి చర్యలు చేస్తారు. అది ప్రతిపక్ష నాయుడికి తెలియంది కాదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఏ రకంగా చేయాలి అన్నది అది ప్రెరగేటివ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. సో దీన్ని రాజకీయం చేసి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈయన పోలీసులు తాలూకా మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమా ఈయన ఉద్దేశం? పోలీసుని బ్లాక్మెయిల్ చేయడమా ఈయన ఉద్దేశం? అంటే మరి నిజంగా చెప్పాలంటే మీ హయాంలో పోలీసు వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారు మీరు. ఈరోజు మీరు మాట్లాడడానికి నైతిక హక్కు లేదే. ఆ రోజు పోలీసు వ్యవస్థని మీరు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇష్టాసారంగా అరాచకాలకి తెరదీసిన వ్యక్తి ఈ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు తెనాలి వచ్చి ఈ రకంగా వాళ్ళని పరామర్శ చేయడం అనేది ఆయనకి లబ్ధి పొందిందేం లేదు. కానీ ఆయన తాలూకా దురాలోచన ఏంటి, ఆయన తాలూకా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వ్యక్తిత్వం ఏంటి అనేది ఆయన మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేశాడన్నది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. వాసుదేవన్ గారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం సార్. ఒకసారి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే
పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది